నేను గత 20 సంవత్సరాల నుంచి చౌరస్తాలో జ్యూస్ పాయింట్ నడుపుకుంటున్నాను. జీవనోపాధి పొందుతూ ఉన్నాను. అభివృద్ధిలో భాగంగా నా షాపొచ్చి అడిగినారు. నేను ఎమ్మెల్యే గారిని, జీఎం గారిని బతిమిలాడుకున్నాను. మాకు ఆధారం ఏమీ లేదు. నేను ఎక్కడి నుంచో బయట నుంచో పొట్టకూటి కోసం ఇక్కడికొచ్చాను. నా పొట్ట కొట్టొద్దని ఎళ్లి దండం పెట్టుకున్నాను. జీఎం గారు వీళ్ళు కనకరించి నాకు ఎదురు షాపు కట్టుకోమన్నారు. తర్వాత షాపు కట్టించిన తర్వాత షాపు ఖాళీ చేయాలని చెప్పి జీఎం గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు ప్రతి చోట అభివృద్ధిలో భాగంగా షాపు తీసిన ప్రతి చోట ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఒక్క మల్లేష్ అన్నగారే కావాలని గొడవ చేసుకుంటున్నారో తెలియదు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మల్లేష్ అన్నగారు కూడా మేము ఎట్లయితే అడిగామో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగితే షాప్ ఇస్తారు, ఇవ్వరని కాదు. కానీ ప్రతి దానికి గొడవలతో పని ఏది అవ్వదు. సామస్యంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా పోయిందని అడిగితే రండి, మీరు వెళ్ళకపోతే మాతో పాటు రండి, మేమన్నా తీసుకెళ్తాం, మీరు దీన్ని పెద్దది ఇష్యూ చేసుకోవద్దు, మాకు ఎట్లయితే ఇచ్చారో మీకు కూడా అట్లా ఇస్తారని, మీకు ఇచ్చేదాకా మేము కూడా మీ తరపున కొట్లాడతాము. షాపోళ్ళు ఒకటి ఉండాలి, కానీ బయట వాళ్ళు వచ్చి గొడవలు పెద్ద చేసినంత మొత్తం మనకి షాపు రాదు. ఇప్పుడు నియోజక దగ్గర తీసుకోండి, బస్ స్టాండింగ్ దగ్గర తీసుకోండి, వేరే చోట ఎక్కడైనా తీసుకోండి, ఏ ఒక్క షాపు వారికి అన్యాయం జరగలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, జిఎం గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బతిలాడుకోవాలి తప్ప మనం పంతానికి పోతే మనకే ఇబ్బంది. పంతానికి పోతే మనకి ఏది పని కాదు. వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్ళాము, వారం రోజులు తిరిగి దండం పెట్టాము, అయ్యా మీరే దిక్కన్నాము. ఎక్కడి నుంచో వచ్చిన నాకే ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వరు? రండి. 6 షాపులు కాదు, ఇక్కడ 12 షాపులు ఉన్నాయి. ఎంతసేపటికి మా 6 షాపులు అంటున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి దండం పెట్టాము, జిఎం గారికి వెళ్ళి దండం పెట్టాము, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇవ్వలేదు అంటే కరెక్ట్ కాదు. మీరు రండి, మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మా షాపు తరపున మీ తరపున మేము కూడా కొట్లాడతాం. ఏ రాజకీయ నాయకులు వద్దు, బయటోడు ఎవరి ప్రేమేమీ వద్దు. మేము ఎట్టయితే వెళ్ళామో మీరు వెళ్ళండి. మీరు వెళ్ళారా? ఇంతవరకు వెళ్ళకుండా బయటకు వచ్చి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ఎంతసేపటికి మా 6 షాపులు అంటున్నారు. మా 6 షాపులు పడగొట్టినప్పుడు ఎవరు వచ్చారు? ఎవ్వరు రాలేదు. మేమే దండం పెట్టి దయ పెట్టి నైట్ అర్ధరాత్రి పూట ఉండి మేము వెళ్ళి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకుంటే మాకు వచ్చింది. మీరు కూడా చేసుకోండి. ఎంతసేపటికి మా షాపులే కాదు, ఎమ్మెల్యే గారి దగ్గరికి దండం పెట్టంగానే మాకు షాప్ ఇప్పించన్నారు. మీరు కూడా వెళ్ళారా? వెళ్తే ఎందుకు ఇవ్వరు? మీకు ఇవ్వకపోతే చెప్పండి, మా 6 షాపుల తరపున మీ గురించి మేము కొట్లాడతాం. అంతేగాని అది చేసి ఇది చేసి ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మాకు ఎట్టయితే ఇచ్చారో మీకు ఇచ్చారు. మీకు ఒకవేళ కనపడకపోతే నియోజక దగ్గరికి వెళ్ళండి, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన వెళ్ళి వాళ్ళని అడగండి. షాపులు ప్రతి చోట ఇచ్చుకుంటూనే వస్తున్నారు, ఇవ్వండి ఎవరికి. కానీ దీన్ని ఇష్యూ పెద్దది చేయకుండా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాది ఇట్లా పోయింది అడగండి. ఒకవేళ మీకు అవమానం అని చెప్పి అనుకోండి, మేము వస్తాం, మేము మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. మీకు ఇచ్చేదాకా మీతో పాటు మేము కొట్లాడతాం. చేపలు రేపనుంటి తీసేయకపోతే మేము వచ్చి కూలగొడతాము అని అన్నారు. ఎందుకని అడిగితే ఇవల్ల కూలగొట్టి మీకు ఏరే చేపలు కట్టించి ఇస్తారు అని అన్నారు. అంటే ఎవరిస్తారు? ఎమ్మెల్యే గారు కట్టించి ఇస్తాడట అని అన్నాడు. అంటే మేము అడిగినాక కూలగొడతాము, మీరు కూలగొట్టేదాకా మేము చూడము, నేనే కూలగొట్టుకుంటా అని నేను అని మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన. అయ్యా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కూలగొడతారట, మీకు కొత్త చేపలు వస్తాయి, మీరు కూలగొట్టారు అని అంటారు, రోడ్డు విన్న ఉండయి అని అంటారు. అయితే నేను పోయి మా ఎమ్మెల్యే గారిని అడుగుతానని వచ్చినాయా అంటే, అమ్మ అందరివి, నీ ఒక్కదానివి కదా, అందరివి కూలగొడతారు, తీసేసుకోండి. తీసుకున్నాక ఇక్కడ రూములు అవుతాయి, ఎవరి రూములు వాళ్ళు పేర్లతో రాపించుకొని మీ రూములు మీకు ఇస్తారని చెప్పారు. ఆ బర్వాస్తాను మేము ఇంతకు మేమే తీసేసుకున్నాం. మరి నేను ఈ సామాన్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఈ బజార్ను ఎక్కడ పెట్టుకోవాలి అయ్యా అంటే, ఇక్కడ ఏదైనా వేసుకొని దాంట్లో పెట్టుకోవాలని అన్నాడు. ఆడకుండా టెంపరవరీ మళ్ళీ తీయమన్నప్పుడు తీయాలి అని అన్నాడు. సరే అన్న. దాంట్లో టెంపరవరీ 60,000 అయినాయి. దాన్ని టేల వేసుకున్నా, దాంట్లో సామాన్ పెట్టుకున్నా. ఆడ గిరాకీ అయితే లేదు, వాళ్ళు అమ్మడం అన్ని గారెలు చేస్తుంది. నాకు గొంత అంతా మాట్లాడకుండా అయింది. అమ్మ నేను ఇక్కడ బతకలేని చచ్చిపోతా అంటే ఆడ బండి పెట్టుకొని అమ్ముకోపో అన్నది. ఆడ బండి పెట్టుకొని అమ్ముకుంటాను. నాకు గట్టి నమ్మకం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట తప్పరు అని. నా చిన్నతనం నుండి నాకు బాగా తెలుసు. ఎక్కడ పోయినా ఇవి ఇందిరమ్మ ఇండ్లు అంటారు కానీ ఏరేటోళ్ళు ఇండ్లు అన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు గెలిచిండ్రు, న్యాయం చేస్తారని మేము బజార్లో కానీ అమ్ముకొని బతుకుతాను. ఇప్పుడు వాళ్ళు అన్నీ అవుతున్నాయి. సన్నబియ్యం అన్నారు, పిరి బస్సులు అన్నారు, అన్నీ అయినాయి. కరెంటు బిల్లు పిరి అయింది. మా గరీబ్ వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? మాకు ఇండ్లు అంటారు, కట్టిస్తాం అంటారు. అదే భరోసాతోనే మేము బతుకుతున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు చచ్చిపోయినరయ్యా. నాకు దుకాణం ఎట్లా అంటే
నేను కొడుకున్నా అనుకో నీకు నీ దుకాణంలో నేను కూర్చుని పెడతా అని అన్నాడు. ఆ మాట విన్నే నేను బజార్లో ఉంటాను. ఎమ్మెల్యే గారు చెప్పిన మాటతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట అంటే మాత్రం ఎమ్మెల్యే గారు మాట అంటే తప్పరు. ఆ గట్టి నమ్మకంతోనే నేను బజారునైనా కూర్చొని అమ్ముకొని బతుకుతాను. తండ్రి లేని పిల్లలు ఉండరు, సాదుకుంటానండి. నేను ఇంట్లో కూర్చుంటే నన్ను నా పిల్లలు సాదేటోళ్ళు లేరు. అంతే. ఎవరైనా ఈనాటి పెద్ద మనుషులు నేను ఇదే మాట చెప్తా, ఏడైనా చెప్తా.